హలో కిడ్స్, వెల్కమ్ టు శ్లోకామిత్ర. వర్ణమాలలోని సెకండ్ లెటర్ ఆ లెటర్ మీద పదాలు నేర్చుకోబోతున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో ఆ లెటర్ మీద పదాలు నేర్చుకున్నారు కదా. ప్రిపేర్ అయ్యొచ్చారా? ప్రిపేర్ అయ్యమన్నాను. పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ మీరు రాసేయాలి. తర్వాత వీడియో చూస్తూ ఎన్ని పదాలు కరెక్ట్గా రాశారో తెలుసుకోవాలి. ఓకేనా? గేమ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఆకు. అందరు నాతో పాటు చెప్పాలి. ఆకు. లీఫ్. ఆకుల్ని లీఫ్ అంటాం కదా. మనం ఆకులు ఎలా యూజ్ అవుతాయి మనకి? లీఫీ వెజిటబుల్స్ తింటాము, ప్లస్ ఫెస్టివల్స్ అప్పుడు గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకుంటాము, ప్లస్ భోజనం చేయడానికి బనానా లీవ్స్ కూడా వాడతాము. ఆవు. చెప్తున్నారా నాతో పాటు? ఆవు. ఆవు మీన్స్ కౌ. కౌ మిల్క్ ఇస్తుంది అనమాట మనకి. ఆ మిల్క్ తాగితే మనకి చాలా బలం వస్తుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు మిల్క్ తాగాలి. ఆకాశం. ఆకాశం. ఆకాశం మీన్స్ స్కై. మనకి నైట్ టైం అయితే మూన్ కనిపిస్తాడు, డే టైం అయితే సన్ కనిపిస్తాడు. స్కైలో క్లౌడ్స్ ఉంటాయి, స్టార్స్ ఉంటాయి. ఓకేనా? చూసారు కదా, రోజు చూస్తారు కదా మీరు స్కైని. ఆహారం. ఆహారం. ఆహారం మీన్స్ ఫుడ్. ఆహారంని ఇంగ్లీష్లో ఫుడ్ అంటారు. రోజు మనం తినే ఫుడ్. చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి కూడా ఫుడ్డే, కాకపోతే అవి ఎక్కువ తినొద్దు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తినాలన్నమాట. ఆడపిల్ల. చెప్పాలి నాతో పాటు అందరూ. ఆడపిల్ల. ఆడపిల్లని ఇంగ్లీష్లో గర్ల్ అంటారు. మీ స్కూల్లో ఉంటారు, గర్ల్స్ ఉంటారు కదా స్కూల్లో. అందరూ మీ సిస్టర్ ఉంటుంది, మీ చెల్లి, అక్క, వాళ్ళందరూ ఆడపిల్లలు. ఆట. ఆట. ఆట మీన్స్ గేమ్. మీరు స్కూల్లో ఆడతారు కదా గేమ్స్. ఏం గేమ్స్ ఆడతారు? మీ అందరికి ఏ గేమ్స్ అంటే ఇష్టం? డైలీ గేమ్స్ ఆడుకోవాలి, అప్పుడు హెల్తీగా ఉంటారు, బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. ఆవాలు. ఆవాలు. ఆవాలు అంటే మస్టర్డ్ సీడ్స్. మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం అనమాట. మమ్మీ తిరుమా చేసేటప్పుడు ఆవాలు వేస్తారు. మస్టర్డ్ ఆయిల్ కూడా చాలా హెల్త్కి మంచిది. ఆవకాయ. ఆవకాయ. ఆవకాయ అంటే తెలుసు కదా మీకు. మ్యాంగో పికిల్ చాలా బాగుంటుంది. మ్యాంగోస్ సమ్మర్లో వస్తాయి, అప్పుడు పచ్చిగా ఉన్న మ్యాంగోస్తో ఆవకాయ పికిల్ పట్టుకుంటాం. అది 1 year ఫుల్ ఉంటుందన్నమాట ఇంట్లో. ఆవు పాలు. ఆవు పాలు. ఆవు పాలు ఏమంటారు ఇంగ్లీష్లో? కౌస్ మిల్క్ అంటారు. మీరు తాగుతారు కదా కౌస్ మిల్క్. స్కూల్కి వెళ్ళేటప్పుడు కౌ మిల్క్ తాగితే చాలా మంచిది. ఆవు నెయ్యి కూడా చాలా హెల్దీ బాడీకి. ఆముదం. ఆముదం. ఆముదంని ఇంగ్లీష్లో క్యాస్టర్ ఆయిల్ అంటారు. ఇది బాడీకి రాసుకొని మసాజ్ చేసుకుంటే బాడీ చాలా షైనింగ్గా హెల్దీగా ఉంటుంది. హెయిర్కి పెట్టుకుంటే బాగా హెయిర్ పెరుగుతుంది. ఆమ్లం. ఆమ్లం. ఆమ్లాన్ని ఇంగ్లీష్లో యాసిడ్ అంటారు. ఇది మన బాడీలో కూడా ఉంటుంది మనకు యాసిడ్. ఆ యాసిడ్స్ మన పొట్టలో రిలీజ్ అయితేనే మన తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవుతుంది. ఆట వస్తువు. ఆట వస్తువు. ఆట వస్తువుల్ని టాయ్స్ అంటారు. ఇవంటే మీకు చాలా ఇష్టం కదా. మీ అందరి దగ్గర చాలా 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 టాయ్స్ ఉంటాయి కదా. రోజు స్కూల్ నుంచి వచ్చాక ఆడుకుంటారు కదా. ఆడుకున్న తర్వాత మళ్ళీ వాటిని నీట్గా సర్దేసి పెట్టాలి, మమ్మీకి హెల్ప్ చేయాలి. ఆభరణం. ఆభరణం. ఆభరణం అంటే ఆర్నమెంట్. గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ, ఇలా బోల్డ్ అన్నీ ఉంటాయి. ఆడపిల్లలు ఎక్కువగా లేడీస్ మెడలో వేసుకుంటారు. జెంట్స్ కూడా ఎక్కువగా, బాయ్స్ కూడా చైన్స్, బ్రాస్లెట్స్ అన్నీ వేసుకుంటారు కదా ఆర్నమెంట్స్, ఫంక్షన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు. ఆనందం. ఆనందం. ఆనందాన్ని హ్యాపీనెస్ అంటారు.
మన ఫెస్టివల్స్ అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాము. మమ్మీ డాడీ మనకేమన్నా గిఫ్ట్ ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా ఉంటాం. స్కూల్లో ప్రైజెస్ వచ్చినా కూడా హ్యాపీగా ఉంటాం. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు ఒకసారి చెప్పండి. ఆ ఆశ ఆ ఆశ ఆశ మీన్స్ హోప్. అంటే డాడీ మన కోసం ఏమన్నా తెస్తారని ఆశ పెట్టుకొని ఉంటాం అనమాట. అలాగే ఎగ్జామ్స్ రాసినప్పుడు మంచి మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలని హోప్స్ పెట్టుకొని ఉంటాం అనమాట. ఆ ఆశయం. అందరు చెప్తున్నారా నాతో పాటు? ఊరికే వింటున్నారా? అందరూ చెప్పాలి నాతో పాటు. ఆ ఆశయం. ఆశయాన్ని గోల్ అంటారు. మన ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని గోల్ పెట్టుకొని చదువుకుంటాము. అలాగే గేమ్స్ ఆడేటప్పుడు ఫస్ట్ ప్రైజ్ రావాలని గోల్ పెట్టుకుంటాం కదా, అది దాన్ని ఆశయం అంటారు. ఆ ఆదివారం. ఆ ఆదివారం. ఆదివారం అంటే సండే, జాలీడే. మీ అందరికి ఇష్టం కదా ఆదివారం. అందరూ లేటుగా లెగుస్తారు, అల్లరి అల్లరి చేస్తారు చదువుకోకుండా రోజంతా. ఆ ఆదాయం. ఆ ఆదాయం. ఆదాయం అంటే ఇన్కమ్, అంటే డబ్బులు సంపాదించడం అనమాట. మన డాడీ మన కోసం డబ్బులు సంపాదిస్తారు కదా, వాటితో మనం స్కూల్ ఫీజులు కట్టుకుంటాం, బుక్స్ కొనుక్కుంటాం, గిఫ్ట్స్ కొనుక్కుంటాం, ఫుడ్ కొనుక్కుంటాం. దాన్ని ఆదాయం అంటారు. ఆ ఆదరణ. ఆ ఆదరణ. ఆదరణ మీన్స్ సపోర్ట్. మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, మనం హ్యాపీగా లేనప్పుడు మనకు ఎవరైనా సపోర్ట్ చేశారనుకో, మనం అప్పుడు హ్యాపీగా ఉంటాం అన్నమాట. మనం కూడా ఎవరికొకరికి బాధలో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఆ ఆహ్వానం. ఆ ఆహ్వానం. ఆహ్వానం మీన్స్ ఇన్విటేషన్. మన ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అందరినీ, మన రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తాం కదా, దాన్ని ఇన్విటేషన్ అంటారు. తెలుగులో ఆహ్వానం అంటారు. ఆహ్వానించడం అనమాట వాళ్ళందరినీ మన ఇంటికి. ఆ ఆచారం. ఆ ఆచారం. ఆచారం మీన్స్ ట్రెడిషన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. మనకి ఫెస్టివల్స్లప్పుడు ట్రెడిషనల్ బట్టలు వేసుకుంటాం కదా, పూజలు చేసుకుంటాము, అది మన ట్రెడిషన్. ఆ ఆచార్యుడు. ఆ ఆచార్యుడు. ఆచార్యుడు అంటే టీచర్. మన స్కూల్లో ఉన్నారు కదా టీచర్స్ అందరినీ, వాళ్ళని తెలుగులో ఆచార్యుడు అంటారనమాట. ఆ ఆవు పేడ. ఆ ఆవు పేడ. ఆవు పేడ ఇంగ్లీష్లో కౌడంగ్ అంటారు. ఇది చాలా మంచిది. పొలాల్లో వాటిలో వేస్తే ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది అనమాట. ఆవు నుంచి వస్తుంది. ఆవు నుంచి ఆవు పాలు, కౌడంగ్, ఆవు పేడ వస్తుంది. ఆ ఆవాసం. ఆ ఆవాసం. ఆవాసం అంటే హోము. మనం ఉండే హోముని తెలుగులో ఆవాసం అంటారు. ఆ ఆవిరి. ఆ ఆవిరి. ఆవిరి మీన్స్ స్టీమ్. మన వంట చేసినప్పుడు పైకి ఆవిరి వస్తుంటుంది కదా, వాటర్లోంచి వస్తుంది అనమాట ఆవిరి. ఆరతి. ఆరతి. ఆరతి మీన్స్ గుళ్ళో ఇస్తారు కదా మనకి, పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర ఆరతి ఇస్తారు, మనం కళ్ళకు అద్దుకుంటాం, చాలా పవిత్రంగా చూసుకుంటాం అనమాట దాన్ని. ఆరామం. చెప్తున్నారా నాతో పాటు? అందరూ గట్టిగా చెప్పాలి. ఆరామం. ఆరామం అంటే రెస్ట్. స్కూల్కి వెళ్ళేసి వచ్చాక రెస్ట్ తీసుకుంటాం, ఆరామ్సే పడుకున్నాం అనుకుంటాం. సండే వస్తే ఆరామ్సే లెగుస్తాం, నిదానంగా లేచి చదువుకోవడం, ఆడుకోవడం. ఎక్కువగా ఆడుకుంటారు అనుకోండి, చదువుకోరు. ఆత్మ. ఆత్మ. ఆత్మ మీన్స్ సోల్. అంటే మనం మెడిటేషన్ చేసుకున్నప్పుడు మన ఇన్నర్ ఫీలింగ్స్, మన ఆత్మ అంతా మనకు తెలుస్తుంటుంది అనమాట. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ఆత్మకి బాగా ఎనర్జీ వస్తుంది. ఆలోచన. ఆలోచన. ఆలోచన మీన్స్ థాట్స్. మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఈ క్వశ్చన్ వచ్చా రాదా, మా మమ్మీ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నా కోసం ఏం చాక్లెట్స్ తెస్తారా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు కదా, వాటిని థాట్స్ అంటారు.
ఆ ఆపద, ఆ ఆపద. ఆపదని డేంజర్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు, బజార్కు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు దాటేటప్పుడు అలా వెహికల్స్ అన్నీ వస్తుంటాయి కదా, అప్పుడు మనకి ఆపద కలుగుతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిచ్చి పిచ్చిగా వెళ్ళకూడదు. ఓకేనా? మీకు బాగా నచ్చిందా? ఆ లెటర్తో ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారు? ఎన్ని మ్యాచ్ అయ్యాయి? నేర్చుకున్నారా ఈ వీడియోలో? ఆ వర్డ్స్తో, ఆ లెటర్స్తో వర్డ్స్. నెక్స్ట్ మరొక లెటర్తో కలుద్దాము. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.